దేవుని వాక్యమైన బైబిల్ నుంచి ప్రకటన గ్రంథం 6వ అధ్యాయము ప్రకటన గ్రంథం 6వ అధ్యాయము. ఈ 6వ అధ్యాయంలో 6 ముద్రల గురించి రాయబడింది. 6 ముద్రల గురించి రాయబడింది. మనము యుగాంత దినాల గురించి మాట్లాడుకుంటూ వస్తూ ఉన్నాం. అందులో ఇదొక భాగం అన్నది నేను మీకు జ్ఞాపకానికి తీసుకొని వస్తూ ఉన్నాను. మొదటి 2 వచనాల్లో మొదటి ముద్ర విప్పబడుట, 3-4 వచనాల్లో రెండవ ముద్ర విప్పబడుట, 5-6 వచనాల్లో మూడవ ముద్ర విప్పబడుట, 7-8 వచనాల్లో 4వ ముద్ర విప్పబడుట, 9 నుండి 9, 10, 11 వచనాల వరకు 5వ ముద్రను విప్పుట, 12 నుంచి 17 వరకు పరలోకంలో సూచనలు కనిపిస్తాయి. తర్వాత కొంత విరామం కనిపిస్తూ ఉంది. ఆ విరామం అంతా కూడా 7వ అధ్యాయం అంతా విరామము. ఆ తర్వాత 7వ ముద్ర 8వ అధ్యాయంలో కనిపిస్తుంది. వీటి గురించి మనము క్లుప్తంగా ధ్యానము చేసుకుంటా వద్దాం. రండి, 6వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుకుందాం. ఆ గొర్రెపిల్ల ఆ 7 ముద్రలలో మొదటి దానిని విప్పినప్పుడు నేను చూడగా ఆ 4 జీవులలో ఒకటి రమ్ము అని ఉరుము వంటి స్వరముతో చెప్పుట వింటిని. మరియు నేను చూడగా ఇదిగో ఒక తెల్లని గుర్రం కనబడెను. దాని మీద ఒకడు విల్లు పట్టుకొని కూర్చుండి ఉండెను. అతనికి ఒక కిరీటం ఇయ్యబడెను. అతడు జయించుటకు బయలు వెళ్ళెను. ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, నీ పాదములకు నాయన వందనములు, స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సమయంలో నీ సన్నిధి మాకు ఇచ్చినందుకై స్తోత్రాలు. చక్కని పాటలు పాడిన వారిని దీవించండి. వాక్యం చదువుకొని ఉండగా దీవించి ఆశీర్వదించండి. మీరే మాతో మాట్లాడండి. 7 ముద్రల గురించి మేము మాట్లాడబోతుండగా జ్ఞాపకం చేసుకో తండ్రి. పాపికి రక్షణ, విశ్వాసికి ఆదరణ కలిగించే మాటలు మీరే బోధించుమని మీకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థన చేసి అడిగి స్తుతించి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు సోదరి సోదరులారా, కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ముద్రలు విప్పబడుతూ ఉన్నాయి. ముద్రలు విప్పబడుతూ ఉన్నాయి. ఎవరు ఇప్పుతున్నారు ముద్రలు? ముద్రలు ఇప్పింది ఎవరు? ఆ గొర్రె పిల్ల ఆ 7 ముద్రల్లో మొదటి దానిని విప్పినప్పుడు అనే మాట ఉంది. గొర్రె పిల్ల అంటే యేసుక్రీస్తు అని అర్థం. యేసుక్రీస్తు అని అర్థం. యోహాను పద్మాసు దీపములో పరవశై ఉన్న దినాల్లో ఈ ప్రకటన గ్రంథాన్ని వ్రాసినట్టుగా మనము చూడగలుగుతాం, చదవగలుగుతాం. ఈ అధ్యాయంలో గ్రంథము యొక్క 7 ముద్రల్లో మొదటి 6 ముద్రలు ఇప్పబడ్డాయి. దేవుని చివరి తీర్పు ఈ రీతిగా ప్రారంభము కాబోతుంది
అన్నది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ చెప్పిన భయంకరమైన సంఘటనలన్నింటినీ క్రీస్తు రాకడకు పూర్వమే జరగాలి. క్రీస్తు రాకడకు పూర్వమే ఇవి జరగాలని దేవుని వాక్యం మనకు జ్ఞాపకానికి తీసుకొని వస్తూ ఉంది. ఆ గొర్రె పిల్ల మొదటి ముద్ర విప్పగానే 4 జీవులలో ఒకటి, 4 జీవుల్లో ఒక జీవి యోహానును రమ్ము అని పిలిచినాడు. యోహానును రమ్మని పిలిచినాడు. రమ్మని పిలిచినాడు. అవునా? నేను చూడగా అనే మాట వ్రాయబడింది. ఉరుము వంటి స్వరముతో చెప్పుట వింటిని అన్నాడు. ఏ స్వరం అంట ఇది? ఉరుము. ఉరుమితేనే భయపడతాం. అవునా? ఉరుమితేనే భయపడతాం. ఉరుము వంటి స్వరం అంట. ఎంత గంభీరమైన స్వరమో, ఎంత భయంకరమైన స్వరమో. ఇటు రమ్ము, రా అన్నట్టుగా వింటిని అన్నాడు. వింటిని. నేను చూడగా ఇదిగో ఒక తెల్లని గుర్రము కనబడెను. ఆ పిలుపు విన్నాను. దగ్గరికి పోయిన తర్వాత నాకు ఏం కనిపించిందంటే తెల్లని గుర్రము కనిపించింది. ఈ మధ్య కాలంలో యూట్యూబ్లో ఒక తెల్ల గుర్రము, ఒక నల్ల గుర్రము అవి పరిగెత్తినట్టుగా కనిపించినాయంట. తెల్ల గుర్రానికి గాయం తగిలింది, రక్తమంతా కూడా కారిపోతుంది. ఒక భాగం తెలుపు, మరొక భాగము రక్తమయమైపోయింది. ఒక నల్ల గుర్రము, ఇది ఈ రెండు పరిగెత్తున్నట్టుగా చూడగలుగుతాం. దాని గురించి ఈ యొక్క 6వ అధ్యాయంలో మనం కనిపిస్తూ ఉంది. నేను చూడగా ఇదిగో ఒక తెల్లని గుర్రము కనబడెను. తెల్లని గుర్రం కనబడెను. ఈ తెల్ల గుర్రం మీద కూర్చున్నవాడు ఎలాంటి వాడు అంటే, ఈ తెల్ల గుర్రం మీద కూర్చున్నవాడు ఎలాంటి వాడు అంటే, ఇతడు మారు వేషం వేసుకున్న మోసగాడు, న్యాయ విరోధి. మారు వేషం వేసుకున్న మోసగాడైన న్యాయ విరోధి అనే మాట రాయబడింది. న్యాయ విరోధి అనే మాట. ఇతని గురించి బైబిల్ చెప్తున్న మాట చూడండి, ఒకసారి జ్ఞాపకం చేస్తాను. తెస్సలోనిక 2వ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. తెస్సలోనిక 2వ పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం చదవండి. 2వ అధ్యాయం 3వ వచనం. మొదట భ్రష్టత్వము సంభవించి నాశన పాత్రుడగు పాప పురుషుడు బయలు పడితేనే గాని ఆ దినము రాదు అనే మాట రాయబడింది. మొదట భ్రష్టత్వము సంభవించి అన్నమాట. దీనికి భ్రష్టత్వానికి సంబంధం. నాశన పాత్రుడగు పాప పురుషుడు బయలు పడితేనే గాని ఆ దినము రాదు అనే మాట కనిపిస్తూ ఉంది. భ్రష్టత్వము సంభవించడం, పాప పురుషుడు అనే మాట ఇందులో మనకు కనిపిస్తుంది. ఇతని గురించి క్రీస్తు విరోధి, అవునా, క్రీస్తు విరోధి అనే మాట ఉంది. ఇతడు మారువేషం వేసుకున్న మోసగాడైన క్రీస్తు విరోధి, న్యాయ విరోధి అనేది దేవుని వాక్యం చెబుతుంది. ఇలా చెప్తుండగా మరి యోహాను కూడా ఇతని గురించి ఒక మాట రాశాడు. ఆ మాట జ్ఞాపకం చేద్దాం. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 18వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 18వ వచనములో, చిన్నపిల్లలారా ఇది కడవరి గడియ, క్రీస్తు విరోధి వచ్చునని వింటిరి కదా, ఇప్పుడును అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు. ఇది కడవరి గడియ అని దీని చేత తెలుసుకొనుచున్నాము అన్నాడు.
దేవుని వాక్యమైన బైబిల్ చెప్తున్న మాట ప్రకారంగా మనం ఆలోచన చేస్తే క్రీస్తు విరోధి ఆత్మ గురించి రాయబడింది. క్రీస్తు విరోధి ఆత్మ. క్రీస్తు విరోధి ఆత్మరూపిగా ఉన్నాడు. ఆత్మ కనిపించదు కదా. అదేవిధంగా క్రీస్తు విరోధి కనిపించడం లేదు. మనతోనే ఉన్నాడు, మన పక్కలోనే ఉన్నాడు క్రీస్తు విరోధి. అంతక్రీస్తు యొక్క ఆత్మ మనతోనే ఉన్నాడు. ప్రభు ఆత్మ మనతోనే ఉంది. కాబట్టి చిన్నపిల్లలారా, ఇది కడవరి గడియ అన్నాడు. ఇది కడవరి గడియ. క్రీస్తు విరోధి వచ్చునని మీరు వింటారు కదా. ఇప్పుడు అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు. ఇప్పుడు బయలుదేరినారు. ఎంతమంది బయలుదేరినారు? ఎంతమంది బయలుదేరినారంట? అనేకులు. ఎవరు వీళ్ళు? క్రీస్తు విరోధులు. ఇదే గడియ, ఇది చివరి గడియ. అవునా? ఇది చివరి గడియ అని దీని చేత మీరు తెలుసుకొనుచున్నారు అనే మాట కనిపిస్తుంది. జాగ్రత్త అని అన్నాడు. తెల్లని గుర్రము అనే మాట మనకు కనిపించింది కాబట్టి, తెల్లని గుర్రము అనే మాట కనిపిస్తుంది కాబట్టి బైబిల్లో చివరి లేదా 19వ అధ్యాయంలో గుర్రం కనిపిస్తుంది. దాని గురించి మనం ఆలోచన కూడా చేద్దాం. 19వ అధ్యాయం చూడండి, ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో కూడా ఒక గుర్రం ఉంది. తెల్లని గుర్రం మీద కూర్చున్న వారు ఎవరో జ్ఞాపకం చేద్దాం. 19వ అధ్యాయము 11వ వచనం చూస్తారా? 11వ వచనం. పరలోకము తెరవబడి ఉండ చూచితిని, అప్పుడు ఇదిగో తెల్లని గుర్రం ఒకటి కనబడెను. దాని మీద కూర్చుండి ఉన్నవాడు ఒకటి నమ్మకమైన వాడు, రెండవది సత్యవంతుడు, నామం గలవాడు. ఆయన నీతిని బట్టి విమర్శ చేయును, యుద్ధము జరిగించుచున్నాడంట. విమర్శ చేయొచ్చు, యుద్ధము జరిగిస్తున్నాడు అన్నమాట కనిపిస్తూ ఉంది. ఈ తెల్ల గుర్రం మీద కూర్చున్న వారు ఎవరంట? నమ్మకమైన వాడు, సత్యవంతుడు అనే మాట ఉంది. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నమ్మకమైన వాడు, సత్యవంతుడు. ఆయన కూడా తెల్ల గుర్రం మీదనే వస్తున్నాడు. గుర్రాల ప్రస్తావన ఇందులో కనిపిస్తూ ఉంది. పాతకాలంలో క్రీస్తుకు పూర్వములో, అంటే క్రీస్తు పూర్వం ఉండే ఇప్పుడు ఉన్నాయిలన్నీ, కానీ అప్పుడు ఎక్కువ ఉండేటువంటి మాట. ప్రయాణికులు గాడిదల మీద ప్రయాణం చేసేవారు, కంసల గాడిదల మీద ప్రయాణం చేసేవాళ్ళు, గుర్రాల మీద, ఒంటెల మీద ప్రయాణం చేసేవాళ్ళు. వారి ప్రయాణం అది. కాబట్టి ఈ 6వ అధ్యాయంకి వచ్చే లోపల, ఈ 6వ అధ్యాయంలో తెల్లని గుర్రము మనకు కనిపిస్తూ ఉంది. తెల్లని గుర్రము కనబడేను అన్నమాట. దాని మీద ఒకడు విల్లు పట్టుకొని కూర్చుండి ఉన్నాడంట. విల్లు పట్టుకొని కూర్చొని ఉన్నాడు. అతనికి ఒక కిరీటం ఇవ్వబడెను. అతడు జయించుటకు బయలు వెళ్ళాను. ఇతడు జయించడానికి బయలు వెళ్ళినాడు. జయించడానికి బయలు వెళ్తూ ఉన్నాడు. ఏమి జయించడానికి బయలు వెళ్ళాడు? దేని జయించడానికి అనే ఈ మాటలు మనకేమి కూడా కనిపించవు. అయితే దేవుని వాక్యం చెప్తున్న మాట ఏమిటంటే, ఇలాగా దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. మార్క్స్ వార్త చూస్తారు ఒకసారి. మార్క్స్ వార్త ఈ తెల్లని గుర్రాన్ని గురించి ఒక మాట, ఇది ఏది సూచిస్తుందో దాని గురించి మనం చెప్పుకుందాం. మార్క్స్ వార్త 13, 7, 8 వచనాలు. 13వ అధ్యాయము 7, 8 వచనాలు. మీరు యుద్ధములను గూర్చియు యుద్ధ సమాచారములను గూర్చియు వినినప్పుడు కలవరపడకండి. ఇవి జరగవలసి ఉన్నవి కానీ అంతము వెంటనే రాదు. జనం మీదికి జనము, రాజ్యం మీదికి రాజ్యము లేచును. అక్కడక్కడ భూకంపములు కలుగును, కరువులు వచ్చును.
ఇవి వేదనలకు ప్రారంభము అనే మాట ఉంది. ఇవి వేదనలకు ప్రారంభం, యేసుక్రీస్తు చెప్పిన మాట. తెల్లని గుర్రాన్ని అధిష్ఠించిన వాడొక దూతను లేదా ఆత్మను సూచిస్తూ ఉంది అనేది వాక్యం చెబుతుంది. అయితే భూమిపైకి యుద్ధము రప్పించడానికి అతడు నియమించబడ్డాడు. భూమిపైకి యుద్ధము రప్పించడానికి అతడు బయలుదేరినాడు, నియమించబడ్డాడు అన్నది మొదటి ముద్ర మనకు జ్ఞాపకము చేస్తూ ఉంది. రండి రెండవ ముద్రకు వచ్చేద్దాం. రెండవ ముద్ర చూడండి, 3వ వచనం 4వ వచనం చదువుకుందాం. 3వ వచనం 4వ వచనం. ఆయన రెండవ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని రెండవ జీవి చెప్పుట వింటిని. అప్పుడు ఎర్రనిదైన వేరొక గుర్రము బయలు వెళ్ళెను. మనుషులు ఒకరినొకడు చంపుకున్నట్లు భూలోకములో సమాధానము లేకుండా చేయుటకు ఈ గుర్రం మీద కూర్చున్న వానికి అధికారమియ్యబడెను, మరియు అతనికి ఒక పెద్ద ఖడ్గమియ్యబడెను అని దేవుని వాక్యములో మనము చూస్తూ ఉన్నాం. రెండవ గుర్రం ఎలా కనిపించిందట యోహానుకు? ఎర్రని గుర్రం కనిపించింది. ఎర్రని గుర్రం. మొదటి గుర్రం తెల్లనిది గుర్రం, రెండవది ఎర్రని గుర్రము కనిపించింది. ఈ ఎర్ర గుర్రం గురించి మనం ఆలోచన చేస్తే బైబిల్లో ఇలా వ్రాయబడింది. రెండవ ముద్ర విప్పినప్పుడు రెండవ జీవి ఎర్రని గుర్రాన్ని ఎక్కిన వాణ్ణి పిలిచింది. అతడు చంపే ఆత్మకు రక్తపాతానికి గుర్తు. చంపే ఆత్మకు రక్తపాతానికి గుర్తు అన్నమాట. రక్తపాతానికి గుర్తు. అందుకే మనుషులు ఒకరినొకడు చంపుకున్నట్లు భూలోకములో సమాధానము లేకుండా చేయుటకు ఈ గుర్రం మీద కూర్చున్న వానికి అధికారము ఇయ్యబడిందంట. మనుషులు చంపుకుంటే ఏం కారుతుంది? రక్తమే కదా కారేది. ఇంకా నరుక్కుంటే రక్తం కారుతుంది. రక్తపాతం. ఈ రెండో ముద్ర విప్పినప్పుడు రక్తపాతం. ఎక్కడ చూసినా మనుషులు చంపబడతారు. సమాధానం ఉండదు, నెమ్మది ఉండదు, సంతోషం ఉండదు. ఆ గుర్రం మీద కూర్చున్న వానికి అధికారము ఇవ్వబడిందంట. అధికారం ఇవ్వబడింది. అతనికి ఒక పెద్ద ఖడ్గం ఇవ్వబడింది అన్నమాట ఉంది. ఖడ్గం ఇవ్వబడింది. ఖడ్గము చేత ఎంతమందినైనా చంపగలుగుతాడు. రెండవ ముద్ర విప్పినప్పుడు అనే ఈ మాట మనకు కనిపిస్తూ ఉంది. దీని గురించి ఒక మాట చదువుదాం. మత్తయి సువార్త 24వ అధ్యాయము 6-8 వచనాలు. మత్తయి సువార్త 24వ అధ్యాయము చూడండి, 6-8 వచనం. 6-8. మరియు మీరు యుద్ధములను గూర్చియు యుద్ధ సమాచారముల గురించి వినబోదురు. మీరు కలవరపడకుండా చూచుకోండి. ఇవి జరగవలసి ఉన్నవి కానీ అంతము వెంటనే రాదు. అక్కడక్కడ కరువులు, భూకంపములు కలుగును. ఇవన్నీ వేదనలకు ప్రారంభం. 6-8 వచనాలు మనం చదవాలి. కరువులు వస్తాయంట, భూకంపాలు వస్తాయంట. ఇవన్నీ కూడా దేనికి సంబంధించినటువంటి వేదనలకు ప్రారంభము. అంతం వెంటనే రాదు. ఇవి జరగవలసి ఉంది కానీ అంతం వెంటనే రాదు. కానీ ఏం కలుగుతాయంట? కరువులు, భూకంపాలు కలుగుతాయి. ఈ రెండో ముద్ర విప్పినప్పుడు కరువులు, భూకంపాలు. ఈ రెండో ముద్ర విప్పినప్పుడు రక్తపాతం. ఒకరినొకరు చంపుకుంటారు. ఇవన్నీ కూడా వేదనలకు ప్రారంభం అని దేవుని వాక్యమే మనకు చెబుతోంది.
ఇది రెండవ గుర్రం. మొదటి గుర్రం తెల్లని గుర్రం, రెండవది ఎర్రని గుర్రం కాగా మూడవ చూడండి. మూడవ గుర్రం గురించి మనం ఆలోచన చేద్దాం. 5-6 వచనాలు. ఆయన మూడవ ముద్ర నిప్పినప్పుడు రమ్ము అని మూడవ జీవి చెప్పుట వింటిని. నేను చూడగా ఇదిగో ఒక నల్లని గుర్రము కనబడెను. దాని మీద ఒకడు త్రాసు చేత పట్టుకొని కూర్చొని ఉండెను. మరియు దేనారమునకు ఒక సేరు గోధుమలనియు దేనారమునకు 3 సేర్ల ఎవలనియు నూనెను ద్రాక్షరసమును పాడు చేయవద్దని ఆ 4 జీవుల మధ్య ఒక స్వరము పలికినట్లు నాకు కనబడెను అనే మాట ఉంది. మూడవ ముద్ర ఇప్పినప్పుడు ఏం కనిపించింది? నల్లని గుర్రం కనిపించిందంట. ఒకటి తెల్లని గుర్రం, రెండవది ఎర్రని గుర్రం, మూడవది నల్లని గుర్రము కనిపించింది. రమ్ము అని మూడవ జీవి చెప్పుట వింటిని. యోహాను రా, అంతే కదా, యోహాను రా, రమ్మని పిలిచినాడు. నేను విన్నాను. అప్పుడు నల్లని గుర్రము నేను చూడగా నల్లని గుర్రము కనిపించింది. దాని మీద ఒకడు త్రాసు చేత పట్టుకొని కూర్చున్నాడంట. త్రాసు చేత పట్టుకొని కూర్చున్నాడు. త్రాసు అనగా తక్కెడ అని అర్థం. తక్కెడ పట్టుకొని కూర్చున్నాడు. తక్కెడ దేనికి? తూకం వేయడానికి కదా. దానియేలు భక్తుడు చెప్తాడు చూడు బెల్షాజర్ గురించి, దేవుడు తీర్పు తీర్చాడు, నిన్ను లెక్క చూసినాడు, నువ్వు తక్కువ పడ్డావు, ఈ రాత్రి నువ్వు చచ్చిపోతావు అని అన్నాడు. త్రాసు అనే మాట కనిపిస్తుంది. 6వ వచనములో దేనారమునకు ఒక సేరు గోధుమలనియు దేనారమునకు 3 సేర్ల ఎవలనియు నూనెను ద్రాక్షరసమును పాడు చేయవద్దని ఆ 4 జీవుల మధ్య ఒక స్వరము పలికినట్లు నాకు కనబడెను అనే మాట ఉంది. దేనారము అంటే ఎంత? దేనారం అంటే ఎంత? ₹10. ఎంత? ₹10. ₹10కు ఎన్ని ఇవ్వాలంట? సేరున్నారన్నా ఎవలు అనే మాట కనిపిస్తుంది అన్నమాట. యోహాను చూచిన 3వ వ్యక్తి నల్లని గుర్రం మీద ఆసనుడు అయినట్టుగా దేవుని వాక్యం చెబుతుంది. అతడు కరువు కల్పించే ఆత్మ, కరువు కల్పించేవాడు. కరువు. ఇతడు ధాన్యము కొలిచే కొల పాత్రను చేతబట్టుకొని ఉన్నాడు. కొలపాత్ర చేతబట్టుకొని ఉన్నాడు. కొలపాత్ర అంటే పడి అనొచ్చు కదా, జొన్నలు కొలిచేవి పళ్ళు అంటారు. తక్కెడ అనేది మనకు దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. ధాన్యము లేకపోవటం వలన కుల ప్రకారం ధాన్యాన్ని అమ్మాల్సి వస్తుంది. ధాన్యం లేకపోతే ధాన్యం అమ్మే క్రమం ఏంటంటే కొలత. ఇద్దరున్నారనుకోండి, వారికి రోజు భత్యం ఎంత పాడి అనుకుందాం, అంతే. ఈ కొలభత్యం గురించి రాయబడిన మాట చూస్తారు ఒకసారి. లేవియకాండం 26:26లో, లేవియకాండము 26వ అధ్యాయము 26వ వచనం చూడండి. నేను మీ ఆహారమును అనగా 10 మంది స్త్రీలు ఒక్క పొయ్యిలోనే మీకు ఆహారం వండి తూనిక చొప్పున మీ ఆహారమును మీకు మరలా ఇచ్చెదరు. మీరు తిందురు గాని
తృప్తి పొందరు అనే మాట రాయబడింది. అవునా? దేవుని వాక్యం చెప్తున్న మాట జ్ఞాపకం చేసుకోవాలి. నేను మీ ఆహారమును అనగా మీ ప్రాణాధారమును తీసివేసిన తర్వాత 10 మంది స్త్రీలు ఒక్క పొయ్యిలోనే మీకు ఆహారము వండి. ఒక్క పొయ్యిలో 10 మంది ఆహారం వండాలా? ఎంత టైం పడుతుంది? ఒకరి తర్వాత మరొకరు ఉండాలా? అట్లా ఒకరి తర్వాత ఒకరు వండాలా? అయినా తృప్తి ఉందా? అవునా? తూనికే చొప్పున మీ ఆహారం మీకు మరలా ఇస్తాను. అయితే మీ ఆహారం మీకు మరలా ఇస్తాను, మీరు మీరు తినెదరు కానీ తృప్తి పొందరు. కొలత బత్యం పెడితే ఏడవుతుంది? అవుతుందా? ఇంతే తినాలంటే అంతే తినాలంతే. తృప్తి లేదు. తిన్నారు కానీ తృప్తి లేదు. తాగారు కానీ దాహం తీరటం లేదు. ఈ పని చేసేది ఏ గుర్రము? నల్ల గుర్రం. ఈ పని చేసేది నల్ల గుర్రం. నల్ల గుర్రం. ఒక్కనాటి కూలికి 1 సేరు గోధుమలు లేదా 3 సేర్ల ఎవలు ఇస్తారంట. ఒక్కనాటి కూలి. ఈనాడు గౌండకు 800 కూలి, బడి మనిషికి 500, పనికి పోతే 250, 300 కూలి పడుతూ ఉంది. కానీ రాబోయే దినాల్లో ఏం జరిగిపోతుంది అర్థమైందే? ఒక్కనాటి కూలి 1 సేరు గోధుమలు. ఒక్కనాటి కూలి 1 సేరు గోధుమలు. ఎంత ఘోరమో చూడండి. లేదా 3 సేర్ల ఎవలు ఇస్తారంట. ఈ ధర సాధారణంగా ధాన్యాల కొండే వెలకు 10 రెట్లు అధికం. కరువు మూలంగా ధరలు పెరగడము దీనికి అర్థం. కరువు మూలంగా ధరలు పెరిగిపోతాయి. దేశంలో కరువు వచ్చిందనుకో ధరలు పెరిగిపోతాయి. కరోనా దినాల్లో ధరలు పెరిగిపోయినాయి. ఉల్లిగడ్డలు కేజీ 100 రూపాయలన్నా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. 200 కూడా అమ్మినాయి. అవునా? టమాటో పండ్లు ఎంత అమ్మినాయో తెలుసా? 300 అమ్మినాయి, 200 అమ్మినాయి. కరువు మూలంగా ఏమవుతుందంటే ధరలు పెరిగిపోతాయి. ఏ వస్తువు కొనాలన్నా కష్టమే, ఏది తినాలన్నా కష్టమే. తింటాం కానీ ఆకలి తీరదు. ఇవన్నీ ఇది 3వ ముద్ర విప్పినప్పుడు జరిగినటువంటి సంఘటన అన్నది దేవుని వాక్యము మనకు జ్ఞాపకానికి తీసుకుని వస్తుంది. 4 జీవుల్లో ఒకటి నల్ల గుర్రంపై ఉన్న వానితో నూనెను ద్రాక్షరసమును పాడు చేయవద్దని చెప్పాడంట. నూనెను ద్రాక్షరసమును పాడు చేయొద్దు, జాగ్రత్తగా భద్రపరచండి అని చెప్పాడు. అంటే గుర్రం మీద ఉన్నవాడు ఒలీవ చెట్లను ద్రాక్ష తీగలను పాడు చేయకూడదని దీని అర్థం. కాబట్టి ఒలీవ నూనెను ద్రాక్షరసమును వస్తుంది. ఇది పూర్తి కరువు కాదు అనే మాట బైబిల్ మనకు చెప్తూ ఉంది. ఇది 3వ గుర్రం గురించి మనం విన్నాం. ఇంకా చూడండి 4వ గుర్రం గురించి మనం విని ముగించుకుందాం. తర్వాత మిగతా సంగతులు మనం తర్వాత మాట్లాడుకుందాం. రండి. ఆయన 4వ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని 4వ జీవి చెప్పుట వింటిని. అప్పుడు నేను చూడగా ఇదిగో పాండుర వర్ణము గల ఒక గుర్రము కనబడెను. దాని మీద కూర్చున్న వాని పేరు మృత్యువు. పాతాళ లోకము వానిని వెంబడించను. ఖడ్గము వలనను, కరువు వలనను, మరణము వలనను, భూమిలో నుండు క్రూర మృగము గల వలనను, భూనివాసులను చంపుటకు భూమి యొక్క 4వ భాగం పైన అధికారము
అధికారం ఇవ్వబడిందంట. ఎవరికి అధికారం ఇవ్వబడింది? పాండుర వర్ణ గుర్రం. ఏ గుర్రం అంట ఇది? పాండుర వర్ణ గుర్రం అనే మాట వ్రాయబడింది. ఒకటేమో తెల్ల గుర్రము, రెండవదేమో నల్ల గుర్రము, మూడవదేమో మూడవ నల్లది. ఒకటి తెల్లది, ఎర్రది, నల్లది, తర్వాత పాండుర వర్ణము గల గుర్రము అనే మాట కనిపిస్తూ ఉంది. అప్పుడు నేను చూడగా ఇదిగో పాండుర వర్ణము గల ఒక గుర్రము కనబడిను. దాని మీద కూర్చున్న వాని పేరు మృత్యువు అంట. మృత్యువు. మృత్యువు అంటే చావు అని. మరణం, మరణం, చావు, మరణం, చావు అనే మాట రాయబడింది. అతనితో పాటు పాతాళ లోకము వెంబడిస్తుందంట. పాతాళ లోకం వెంబడిస్తూ ఉంది. భూలోకములో 4వ వంతు జనాభాను చంపే అధికారము ఇతనికి ఇయ్యబడింది. భూమి మీద 4వ భాగం, 4వ వంతు జనాభాను చంపడానికి అధికారం ఇవ్వబడింది. దేవుని వాక్యం చెప్తున్న మాట గ్రహించేవారుగా ఉండాలి. ఒక మాట చూస్తారా? మొదటి అధ్యాయం 18 చూడండి. ఇదే పుస్తకములోనే మొదటి అధ్యాయం 18వ వచనములో వ్రాయబడిన మాట మనం చదవగా, నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించువాడను, మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను, మరియు మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నవి అని అన్నాడు. నా స్వాధీనములో ఉన్నాయి అని యేసుక్రీస్తు ప్రభువు చెప్పినట్టుగా దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. తర్వాతి మాట ఏమిటంటే, మనము చదవగా వాని పేరు మృత్యువు అనే మాట ఉంది కదా. పాతాళ లోకం వానిని వెంబడించను, ఖడ్గము వలను, కరువు వలనను, మరణం వలను, భూలోకమందు క్రూర మృగము వలను, భూనివాసులను చంపుటకు భూమి యొక్క 4వ భాగంపై అధికారము ఇవ్వబడింది అనే మాట వ్రాయం. అధికారం ఇవ్వబడిందంట. చంపడానికి అధికారం ఇవ్వబడింది. ఇవన్నీ జరగబోయేటువంటి సంగతులు అన్నది దేవుని వాక్యం మనకు జ్ఞాపకానికి తీసుకొని వస్తుంది. ఈ మాటలల్లో వింటూ ఉంటే మనకేమనిపిస్తుంది? ఈ మాటలన్నీ వింటూ ఉండగా మనకు ఏమనిపిస్తూ ఉంది? ఏమర్థమవుతూ ఉంది? ఈ విషయాలు బైబిల్లో నేను కొన్ని వచనాలు చూపిస్తాను, చూడండి, జ్ఞాపకం చేస్తాను అట్లా మీకోసమై. మత్తయి సువార్త 16:18 రాయబడిన మాట ఒకటి చదవాలి. మత్తయి సువార్త 16:18 రాయబడిన మాట, మరియు నీవు పేతురువు 16:18 ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళ లోక ద్వారములు నిలువనేరవని నేను నీతో చెప్పుతున్నాను అనే మాట ఉంది. రెండవదిగా లూకా 16:23, లూకాసు వార్త 16వ అధ్యాయము 23వ వచనం చదవచ్చు. 23వ వచనం కూడా, అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు కనులెత్తి దూరం నుండి అబ్రహామును అతని రొమ్మను అనుకుని లాజరును చూచి, తండ్రి అయిన అబ్రహామా, నా ఎందుకు కనికరపడి తన వేలుకొని నీళ్ళలో ముంచి నా మార్గం చల్లార్చుటకు లాజరును పంపుము, నేను ఈ అగ్నిజ్వాలలో యాతన పడుచున్నాను కేకలు వేసి చెప్పెను అన్నమాట ఉంది. పాతాళ లోకము అనే మాట కనిపిస్తూ ఉంది. అప్పుడు అతడు పాతాళ బాధపడుచు, ధనవంతుడు, అవునా, ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడిన అన్నమాట ఉంది కాబట్టి అతడు పాతాళములో బాధపడుతూ ఉన్నాడు. ఎక్కడ బాధ? పాతాళములో. ఎక్కడ బాధ? అగ్నిగుండములో. ఎక్కడ బాధ? చనిపోయిన తర్వాత బాధ అన్నది దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది.
పాతాళ లోకం, పాతాళ లోకం. ఖడ్గము క్రూరముఖము అనే మాట ఉంది. ఖడ్గము క్రూరముఖం అంటే ఇదేమిటంటే వాక్యం చెప్తున్న మాట చూడండి. యెహెజ్కేలు గ్రంథములో రాయబడింది 14:21. యెహెజ్కేలు గ్రంథం 14:21 మనం చూస్తే గనుక ఈ మాటకు అర్థం మనం చూస్తాం. 14:21 ఈ మాట సెలవిస్తూ ఉన్నాడు, మనుషులను పశువులను నిర్మూలము చేయవలెనని నేను ఖడ్గము చేతను, క్షామము చేతను, దుష్ట ముగ్రముల చేతను, తెగులు చేతను ఈ 4 విధముల యెరూషలేము మీద తీర్పు తీర్చిన ఎడల అట్టి వారుండినను వారు దాన్ని రక్షింపలేరు. ఎవరు రక్షింపలేరు? ఎవరు రక్షింపలేరు అంటే వాక్యం చెబుతుంది చూడండి. 20వ వచనంలో ఆ మాట ఉంది కదా. 20వ వచనంలో రాయబడిన మాట చూడండి. నోవాహును, దానియేలును, యోబును ఈ 3 దానిలో ఉన్నను నా జీవముతోడు వారు తమ నీతి చేత తమ్మును మాత్రమే రక్షించుకుందరు గాని కుమారునైనను కుమార్తెనైనను రక్షింపజాలరు అనే మాట ఉంది. ఎవరి నీతి వలన కాపాడుతుంది, ఎవరి భక్తి వలన కాపాడుతూ ఉంది. నీ భక్తి నీ కొడుకును కాపాడదు, నీ భక్తి నీ కుమార్తెను కాపాడదు. అర్థమైందా? ఎవరి భక్తి వలన కాపాడుతుంది అంతే. అందుకే ఇట్లా అన్నాడు అన్నమాట. ప్రభువుకు యెహోవా ఈ మాట సెలవిస్తూ ఉన్నాడు, మనుషులను పశువులను నిర్మూలము చేయవలనని నేను ఖడ్గము చేత, క్షామము చేత, దుష్ట మృగముల చేత, తెగులు చేతను ఈ 4 విధముల యెరూషలేము మీద తీర్పు తీర్చిన ఎడల అట్టి వారుండినను వారు దాన్ని రక్షింపలేరు. ఇట్టి వారు ఉన్నప్పటికీ కూడా, దేవుని దాసులు ఉన్నప్పటికీ కూడా ఇంకా తప్పించుకోలేరు, ఇంకా విడిపించలేరు. దేవుని వాక్యం చెప్తుంది చూడండి. అందుకే జాగ్రత్త పడమని వాక్యం చెబుతుంది. దేవుని దినం ఇది, ఆరాధన దినం కదా, ఇది పరిశుద్ధ దినం కదా, ప్రభుని ఆరాధించవలసిన దినం కదా ఇది. ఈనాడు ఎంతమంది రాకుండా ఇంటికాడ ఉన్నారో, ఎంతమందికి వాక్యం అవ్వలేదు, వారికి ఏమర్థం అవుతుంది ఇంకా? అవునా? అందుకే అట్టివారు ఉన్నప్పటికీ యెరూషలేము మీద ఖడ్గం పడిన తర్వాత ఎవడు తప్పించలేడు. అప్పుడు వాళ్ళ మాట విన్నా, ఇప్పుడు నేను వినను అన్నాడు దేవుడుగా. ఇంతవరకు దేవుడు మన మాట వింటూనే ఉన్నాడు, కానీ ఇంకా ఒకరోజు ఆయన చెవులు మూసుకుంటాడు, వినడు. పరిశుద్ధులు ప్రార్థన చేసిన వినడు, నీతిమంతులు ప్రార్థన చేసిన వినడు. యోబు లాంటి వ్యక్తి ప్రార్థన చేసినా, నోవాహు లాంటి వ్యక్తి ప్రార్థన చేసినా, ఇంకో వ్యక్తి ఎవరు, దానియేలు లాంటి వ్యక్తి ప్రార్థన చేసినా, సమూయేలు లాంటి వ్యక్తి ప్రార్థన చేసినా కానీ నేను వినను అన్నాడు. అంతే, ఇంకా అయిపోయి వినను. వినే కాలం పోయింది ఇంకా. అవునా? వినే కాలం పోయింది. కాబట్టి దానిలో కుమార్ల శేషము, కుమార్తెల శేషము కొంత నిలుచును, అంతే, కొంచెం నిలిచిపోతుంది అంతే. కానీ ఇంకా అందరినీ హతం చేస్తాను, ఇక వినను అని దేవుడు చెప్పినట్టుగా వాక్యం చెబుతుంది. ఇప్పటికి 4 ముద్రల గురించి మనం విన్నాం. మొదటి ముద్ర విప్పినప్పుడు తెల్లని గుర్రము కనిపించింది. రెండవది ఎర్రని గుర్రం, మూడవది నల్లని గుర్రం, 4వది పాండువర్ణ రక్తవర్ణం గల పాండువర్ణ గుర్రము అనే మాట కనిపిస్తుంది. ఈ 4 గుర్రాల గురించి మనం విన్నాం. ఒక్కొక్కదానికి కొంత వివరణ దేవుడు మనకు అనుగ్రహించాడు. అందుని బట్టి ఇక జాగ్రత్తగా మనం ఉండకపోతే, మన విశ్వాసం మనం కాపాడుకొనకపోతే గనక ఇక సేవకుడు చెప్పిన దేవుడు వినడు, ప్రవక్తలు చెప్పిన దేవుడు వినడు, ఎవరు చెప్పిన దేవుడు వినడు. ఇక నీ బ్రతుకు బస్టాండ్ పాలవుతుంది, నరకం పాలవుతుంది, క్షామం పాలవుతుంది.
ఇక ఎంత విలపించినా అలమటించినా కానీ తప్పించనాదుడు లేడు. దేవుని ఉగ్రత ఈ దేశం మీదకి భూమి మీదకి రాబోతుంది. అందుకోసమే జాగ్రత్త పడండి, దేవుని వాక్యాన్ని వినండి, వాక్యానుసారంగా జీవించండి. నీ విశ్వాసమే నిన్ను కాపాడుతుంది, నీ ఓర్పే నీ ప్రాణమును కాపాడుతుంది అన్నది గుర్తుంచుకోవాలా. ప్రభునమైన వాళ్ళు ఈ మాటల చేత బలపడండి, నమ్మని వాళ్ళు రక్షణ పొంది మారు మనసు పొంది దేవుని రాజ్యం చేరండి. అట్టి కృపదేవుడు మనకు సమృద్ధిగా అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవ, మీ పాదములకు నాయన వందనాలు, స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. 4 గుర్రముల గురించి మీరు మాట్లాడిన మాటకై స్తోత్రాలు. ఎంతమంది అయితే ఈ మైకు ద్వారా వినిరో, చేరువచ్చి విన్నారో, వారి జీవితంలో కార్యం జరిగించి ప్రతిఫలం దయచేయండి. ఈ మాటలు మా హృదయంలో భద్రపరచండి. వాక్యానుసారంగా జీవిస్తూ బ్రతుకుటకు నీ కృప దయచేసి మీరే కాపాడుదరని మీకు అప్పగించుకుంటాం. మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున తండ్రి ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం కూడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.